అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, తమకు జరుగుతున్న నేను నచ్చకపోతే నా పైన మాట్లాడచ్చు, ప్రెసిడెంట్గా మాట్లాడచ్చు నా పైన అగేనిస్ట్గా. ఇప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా మీకు నచ్చలేదు, ఈయన పైన మాట్లాడండి. కానీ అసోసియేషన్ ఇప్పుడు కంట్రీ పైన అగేనిస్ట్గా మాట్లాడితే ఇట్ ఇస్ సెడేషన్. కరెక్టా కాదా? నా ఐమ్ జస్ట్ డ్రాయింగ్ ప్యారలల్స్. కంట్రీ పైన ప్రైమ్ మినిస్టర్ని మీరు వ్యతిరేకించండి, చీఫ్ మినిస్టర్ని వ్యతిరేకించండి, ఎమ్మెల్యేని వ్యతిరేకించండి. దట్స్ నాట్ అన్ ఇష్యూ. కంట్రీని వ్యతిరేకించకూడదు. దట్ ఈస్ ద హోల్ థింగ్. మాని వ్యతిరేకించకూడదు మీరు. యూ కెన్ మేము చేసే పాలసీస్ నచ్చకపోతే నచ్చలేదు, అంతే, డ్రాప్ ఇట్. అంటే కొన్ని సమస్యలు మా అసోసియేషన్ వల్ల సాల్వ్ కానప్పుడు ఏంటంటే వాళ్ళు తమ నిరసన వ్యక్తపరుస్తుంటారు, అది మీడియా పరంగానే వస్తుంటుంది. సో అలాంటి టైంలో ఎలా ఇప్పుడు చేస్తారు? మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? అంటే అసోసియేషన్ ఒకవేళ వినకపోతే వాళ్ళ సమస్య పట్టించుకోకపోతే వాళ్ళు బయటకు వచ్చి మీడియా ద్వారానే కదా సార్. ఎందుకు అక్కడ మా డిఆర్సీ కమిటీ ఉంది, మాకు కరెక్టా కాదా అని తెలుసుకొని మేము చేసుకుంటాం కదా, లేకపోతే లేదు కదా. ఏజిఎం ఉంది, ఎవ్రీ ఏజిఎంలో అందరి ముందు అందరూ మాట్లాడుకోవాలి కదా, అందరూ ఇది చేయాలిగా. ఇట్స్ రెగ్యులర్ థింగ్. ఒకవేళ ఏజిఎంలో అందరూ వచ్చి నేను చేసేది తప్పు అన్నారంటే ఐ హ్యావ్ టు అగ్రీ టు దట్ ఏజిఎం. అండ్ ప్లస్ ఎవ్రీబడి కెన్ కాల్ మీ. ప్రతి ఒక్కరు బర్త్డేస్కి మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం, అండ్ వాళ్ళకి ఏమైనా సమస్యలు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు. సో వేరే ఆల్ లైక్ అ ఫ్యామిలీ. విష్ణు గారు, ఇటీవల ఒక సమస్య మా దృష్టికి రావడం జరిగింది. షూటింగ్ లొకేషన్లో కొంతమంది అంటే ఆర్టిస్టులు, అంటే వేరే సినిమా కావచ్చు, లేదంటే మన తెలుగు సినిమాలు కావచ్చు, కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు, లేదంటే అనుభవం ఉన్న యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు మెంబర్షిప్ ఉందా లేదా అనేది కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. సో దీని మీద మీకు ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయా? అంటే ఈ ఐడియా చాలా బాగుంది. ఐ ఇంప్లిమెంట్ దిస్ ఐడియా. ఇప్పుడు దాకా జరగలేదు, బట్ ఐ లవ్ దట్ ఐడియా. ఎక్కడ మన మానిక్ బాయ్, మీరే ఇన్ఛార్జ్ దీనికి. మీరు కరాటే కళ్యాణ్ గారు, మీరిద్దరు ఈ ఐడియా, ఐ లవ్ దట్ ఐడియా. ఐ థింక్ వీ షుడ్ డూ దట్. మిగతా యూనియన్స్లో జరుగుతుంది అది. మీరు మేకప్ యూనియన్లో జరుగుతుంది, మీకు ఫైట్ యూనియన్లో జరుగుతుంది, డ్యాన్స్ యూనియన్లో జరుగుతుంది. మా దాంట్లో కూడా మంచి ఐడియా. ఐ డెఫినెట్లీ ఇంప్లిమెంటెడ్, అండ్ అది జరగచ్చు కూడా. ఐ డోంట్ నో. మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ రూల్స్ ప్రకారం కొత్త మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది జరిగిందా? 45 మెంబర్స్ అప్లై చేస్తున్నారు ఇప్పుడు మాకు. దాంట్లో 10 మంది అసోసియేట్ మెంబర్స్. వీళ్ళందరికీ ఇప్పుడు ఎలా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీరు నచ్చారు, నేను ఇప్పుడు మెంబర్షిప్ ఇచ్చేది అదంతా కుదరదు. దానికి ఒక కమిటీ, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు ఏ సినిమాలు యాక్ట్ చేశారో ఆ క్లిప్స్, ఆ లింకులు అవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు గారు, మీ అసోసియేషన్లో సడన్గా మీరు వెళ్ళినప్పుడు మేమందరం ఒక గుడికి చెందిన వాళ్ళం, ఒకరినొకరు చూస్తే ఐడెంటిఫై అవుతాయి. నువ్వు కొత్తగా పెట్టావా, వెరీ గుడ్ మెంబర్ అని మీరు అంటారు. అదే కానీ సడన్గా మీరు వెళ్ళినప్పుడు ఒక 30-40 మంది మీకు తెలియని వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు మీ జర్నలిజంకి ఏంటో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేరు. కానీ మీలో ఉన్న బెనిఫిట్స్ పొందుతూ మీలో ఉన్న ఒక హంగామా కోసం వాళ్ళు దిగారు. అది మీకు నచ్చుతుందా? నచ్చదు. సేమ్ థింగ్ మాకు కూడా. మేము టక్కన లెఫ్ట్ రైట్ ఏదైనా, ఇప్పుడు నాన్నగారు టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, దాని తర్వాత మురళీమోహన్ గారు దానికి ముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వనభోజనం అని ఇక్కడ ఒక రిసార్ట్లో తీసుకెళ్ళి పెట్టారు. అప్పుడు ఏమైంది, స్టేజ్ పైన ఒకరినొకరు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, జోకులు వేసుకున్నారు. ఇట్ వాజ్ ఎ హోల్ పిక్నిక్ అట్మాస్ఫియర్. బహుశా మీకు తెలిసి ఉంటుంది అది. ఈరోజు నేను చేయగలను, అది నేను చేయలేను. వై? బికాజ్ ఆర్ ఆల్మోస్ట్ 200 to 250 పీపుల్ సినిమాలో యాక్ట్ చేయని వాళ్ళు ఉన్నారు దాంట్లో. సో అది క్లీన్ చేయడానికే. ఇప్పుడు రెండోది, మూవీ ఆర్టిస్ట్ సెలక్షన్ లాస్ట్ ఇయర్ ఇంత సౌండ్ చేసి ఇంత వచ్చిన తర్వాత మాకు దాదాపు ఒక 70-80 అప్లికేషన్స్ వచ్చాయి. మేము మెంబర్షిప్ అయిపోతాం, మీరేం చేసేవాళ్ళు? లేదు, మేము వార్డ్ మెంబర్గా చేస్తున్నాను, నేను మెంబర్షిప్ తీసుకుని. ఇదేమన్నా ఎలక్షన్ పైన సడన్గా టీవీలో గ్లామర్ ఉంది, ఏదో అసోసియేషన్లో 1000 కోట్లు ఉందా అని ఒక కలర్ వచ్చేసింది. సో దానివల్ల ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు నాగార్జున గారు వచ్చారనుకోండి, వెంకటేష్ గారు వచ్చారనుకోండి, వీ ఇన్వైట్ హిమ్ ఫర్ అ ఫంక్షన్. ఆయన చూసినప్పుడు నేను ఆ సినిమాలో పనిచేసాం కదా, లేకపోతే మీది ఆ సినిమా చూసాను బాగున్నా అని చెప్పుకోదగ్గ మొహాలు ఉండాలి. అంతేగాని రేపు మీ అసోసియేషన్ నుంచి ఒక 60 మంది మాకెందుకండి, మీ అసోసియేషన్ పెట్టుకోండి. మా అసోసియేషన్ గురించి మేము ఓకే, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ అసోసియేషన్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అది ఓకే.
100%. ఇప్పుడు మీరు ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత కొత్త కమిటీ ఫామ్ అయిన తర్వాత దెర్ ఆర్ వెరీ హై స్కై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఎవ్రీ మంత్ ఎండ్కి కానీ ఎవ్రీ వీకెండ్కి కానీ ఒక అప్డేట్ మీ దగ్గర నుంచి వస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ని యాక్టివిటీ అనేటువంటిది ప్రతి మందిలో ఒక కల్టివేట్ అవుతుంది అనుకున్న టైంలో ఫర్ ఎ లాంగ్ 1 year యూ హ్యావ్ నాట్ స్పోకెన్ ఎనీథింగ్, యూ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ అప్డేట్. వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ 1 year లాంగ్ సైలెన్స్? నేను ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. ఓకే అండి, టికెట్ ధరల గురించి మాట్లాడకపోతే కాంట్రవర్సీ అయింది. నా పని నేను చేసుకున్నా, నా ఒపీనియన్ నా మనసులోనే పెట్టుకున్నా. నా ఒపీనియన్ 95% ఆఫ్ ద సినిమాలకి టికెట్ ధరలు పెంచకూడదు. ఎందుకు పెంచకూడదంటే మనం జనాల దగ్గర నుంచి పిండేయకూడదండి. వాళ్ళకి వినోదం అందించేది నా బాధ్యత. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ సీ మై మూవీ. నా ఎక్కువ మంది వచ్చి నా సినిమా చూడాలి. వాళ్ళు నెలకు ఒక సినిమా లేకపోతే 2 నెలలకు ఒక సినిమా చూడగలిగే శక్తి నేను అలా చేసేసాను అనుకోండి, ఇంకా ఏం చేయగలను నేను? ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్. సో అక్కడికి ఆపేసాం మనం దాన్ని. సో అదే కాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడకుండానే ఎక్కువ కాంట్రవర్సీస్ అయ్యాయి. సో అందుకే 1 year సైలెంట్గా ఉండి మేము లోపలగా మా పని మేము చేసాం. బహుశా మీడియాకి నేను ఇవ్వని నేపథ్యాన మీకు అలా అనిపించింది. వీ వాంట్ యూ టు అప్డేట్ ఎవ్రీ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అది ఈసారి 6 నెలలకు ఒకసారి మీకు ఒక కొరియర్ పంపిస్తాను. మా మంత్లీ రివ్యూస్ 6 monthsకి ఒకసారి హాఫ్ ఇయర్లీ రివ్యూ పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవతల పిలుపు వచ్చింది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారని అర్థమవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే 6 months కాదని 3 years యాక్సెప్ట్ చేయడానికి టీం అందరూ ఏంటి రీజను? మెయిన్ రీజన్ మా బిల్డింగ్ 6 months కాదని చెప్పి 4 years యాక్సెప్ట్ చేయడానికి టీం ఒకటి వచ్చి కన్వీనియన్స్. అందరూ ఒక దగ్గర ఉంటాం, ఇది కరెక్ట్గా ఫిలిం నగర్లో ఉంటుంది అన్న కన్వీనియన్స్ వాళ్ళకందరికి ఉంది. సో ప్లస్ అందరికి అలవాటు అయిపోయింది అక్కడ. దట్ ఈస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ. సో ఎక్కడో నేను నార్సింగిలోనో లేకపోతే అజీజ్ నగర్లో ఇచ్చాను అనుకోండి, సో వాళ్ళకి ఎలాగ ఇబ్బంది కల మెజారిటీ ఆఫ్ ఎవ్రీబడి ఆర్ హియర్. ఒక హీరోలు ఇల్లు ఎక్కడో కొంచెం దూరంగా ఉండొచ్చు, కానీ అది లెక్కలో తీసుకురాకూడదు కదా. మెజారిటీ ఎక్కడున్నారు, సో వాళ్ళందరూ అదే ఎన్నుకున్నారు. సరే, దట్ వాజ్ అ మెయిన్ రీజన్ వాళ్ళందరూ ఎన్నుకుంది. ఐ సెడ్ ఓకే, ఐ విల్ గివ్ ఇట్ టు యూ అని. సార్, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళంతా రాజీనామా చేశారు కదా, దాన్ని ఆమోదించే విషయం ఆలోచిస్తామని చెప్పారు. అది ఏమైంది సార్? అది అప్పుడు ఆ రోజు అనౌన్స్ చేస్తామండి. వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఆల్ ద రెసిగ్నేషన్స్ అండ్ ఆ ప్లేసెస్లో మా కమిటీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చాం. అండ్ వీ స్టిల్ హ్యావింగ్ వెరీ కార్డియల్ రిలేషన్షిప్స్. అందరితోనూ వాళ్ళ బర్త్డేస్కి విష్ చేస్తున్నాను. ప్రకాష్ రాజ్ గారితో 2 విషయాలతో మాట్లాడడం జరిగింది. నేను ఆ ఎలక్షన్ అయిపోయింది, గతం గత. ఇప్పుడు హీజ్ అ వెల్ విషర్, హీజ్ మై అంకుల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నెక్స్ట్ మీటింగ్ మరి ఒక సెన్సేషనల్ ఏదన్నా మరి ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ లేని మా అసోసియేషన్ నా రాకతో సెన్సేషన్ అయిపోయింది. ఆ సెన్సేషన్తో అక్కడే పాజ్ చేద్దామన్న ఉద్దేశంతో అలాగే పెడుతున్నాం. ఒక త్వరలో అయితే మాత్రం నేను మా డాక్యుమెంటరీ రిలీజ్ చేయబోతున్నాం. ఆ డాక్యుమెంటరీ విల్ బీ ద ట్రూత్. ఆ ఎలక్షన్స్ గురించి అసలు మా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ ట్రూత్ అనేది డాక్యుమెంటరీ ఆల్రెడీ ప్రముఖ దర్శకుడు ఈశ్వర్రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అది త్వరలో రిలీజ్ చేస్తాం. మా సభ్యత్వానికి రాజీనామా చేసిన వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయలేదండి. నో, వాళ్ళిద్దరిది యాక్సెప్ట్ చేయలేదు. ఎమోషనల్గా కొంచెం ఫ్యామిలీలో కొన్ని జరగచ్చు. అది ఆ ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్కి అది మెంబర్షిప్ క్యాన్సిలేషన్. మెంబర్షిప్ని వద్దని సరెండర్ చేసి మేము యాక్సెప్ట్ చేయలేం. అసలు వినిపించలేదండి, సారీ. ఒక్క నిమిషం.